రోగనిరోధక శక్తిని పెంచే నోని పండు గురించి తెలుసుకుందాం. నోని ఫ్రూట్, దీన్నే వామిట్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. తెలుగులో దీన్ని తొగరు పండు అంటారు. ఈ పండు చూడటానికి బంగాళాదుంప ఆకారంలో పసుపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న గింజలుంటాయి. నోని పండు ఔషధాల గని. ఈ పండులో విటమిన్ సి, బయోటిన్, పోలేట్, విటమిన్ ఇ, మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. ఇది ఫైటోన్యూట్రియంట్ల స్టోర్ హౌస్. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని వివిధ జీవరసాయన ప్రతిచర్యలకు ఆహారాన్ని శక్తిగా మార్చడం ద్వారా సరైన జీవక్రియను సంరక్షించడంలో సహాయపడతాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తొలగించడంతో పాటు ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాయామానికి ముందు నోని జ్యూస్ తాగితే శరీరానికి శక్తి అందుతుంది. శక్తి యొక్క స్థాయిల్ని పెంచుతుంది. కండర కణాలు అరిగిపోకుండా కాపాడుతుంది. నోని పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ పండులో మయాటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది చర్మ సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ పండ్లలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అలాగే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ను తగ్గించడానికి, రక్తపోటును కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు మరియు కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. నోని పండు తినడం ద్వారా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొంతమందికి నోట్లో మంట, వాంతులు, విరోచనాలు లేదా కడుపు నొప్పి రావచ్చు. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మితంగా తినడమే మేలు. నోని పండ్లలో ఉండే విటమిన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.